అక్టోబర్ 12 శనివారం రోజున విజయదశమి రానుంది. ఈ విజయదశమి రోజున కలబందతో ఇలా చేయండి. ఇలా విజయదశమి రోజున కలబందతో ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ దరిద్ర బాధలు తొలగిపోతాయి. దరిద్రాల నుండి బయటపడతారు. అంతేకాదు ఘోరమైనటువంటి చెడు దృష్టి దోషాలు అయినా నరదృష్టి అయినా తొలగిపోతుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టి వంటి చెడు బాధల నుండి విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా విజయదశమి రోజున ఈ విధంగా చేయండి. విజయదశమి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో నుండి కష్టాలను అపజయాలను తొలగించి అందరి జీవితంలో విజయాలను పెంచేది. అందుకే విజయదశమిగా పేరుని పొందినది. విజయదశమి అంటే విజయానికి సంకేతం. అంతేకాదు చెడుపై మంచి సాధించినటువంటి రోజు. ఈ విజయదశమి రోజున చెట్లకి చాలా శక్తి ఉంటుంది. అందులో ఈ యొక్క విజయదశమి రోజున అంటే అక్టోబర్ 12 శనివారం రోజున వచ్చే విజయదశమి రోజున జమ్మి చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము. జమ్మి చెట్టుని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. జమ్మి చెట్టుకి అత్యంత ఎక్కువగా శక్తులు కూడా ఉంటాయి. అంతేకాదు ఈ విజయదశమి అనేది చాలా గొప్ప ముహూర్తంతో కూడి ఉంటుంది. కనుక విజయదశమి రోజున చేసే కొన్ని పూజలు పరిహారాలు వల్ల ఖచ్చితంగా నరదృష్టి వంటివి తొలగిపోతాయి. నరదృష్టి తొలగిపోయి మన దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాదు దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. కలబంద అనేది ఘోరమైనటువంటి నరదృష్టిని కూడా తొలగించే అంత శక్తిని కలిగి ఉంటుంది. కలబందతో మనం ఏ పరిహారాలు చేసినా అద్భుతమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది. కలబంద అనేది మన చుట్టుప్రక్కల ఉండేటటువంటి చెడు బాధలను కూడా తొలగిస్తుంది. కలబంద అత్యంత శక్తివంతమైనటువంటిది. అయితే విజయదశమి రోజున ఈ కలబందకి అత్యంత శక్తులు వస్తూ ఉంటాయి. కనుక విజయదశమి రోజున కలబందతో చేసే ఈ పరిహారం వల్ల మీ ఇంట అన్నీ కూడా విజయాలే కలుగుతాయి. ముఖ్యంగా ఎంతో పవిత్రమైనటువంటి ముహూర్తంతో కూడి ఉంటుంది విజయదశమి. ఈ విజయదశమి రోజున అంటే విజయం అంటే మనకు గెలుపు అని అర్థం. దశ అంటే అదృష్టం. ఇలా విజయదశమి అనే పేరులోనే ఉంది. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలిగేటటువంటి దశ ఉండేటటువంటి దశ కలిగేటటువంటి రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఈ విజయదశమి రోజున ఎలాంటి ముహూర్తాలు కూడా చూడకుండా పూజలు చేస్తూ ఉంటాము. ఎలాంటి శుభకార్యాలకి అయినా సరే ముహూర్తాలు అనేవి చూడకుండా చేస్తూ ఉంటాము. అంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు విజయదశమి. ఈ విజయదశమి రోజున కలబందతో చేసే ఈ పరిహారం అనేది మీ జీవితాన్నే మారుస్తుంది. మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి తీసుకొని వెళుతుంది. అద్భుతాలను సృష్టింపజేస్తుంది. అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అత్యంత గొప్ప స్థాయిలో స్థానంలో కూడా నిలబడగలుగుతారు. ఎందుకంటే విజయదశమి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది. భారతదేశంలోనే అత్యంత గొప్పగా ఘనంగా జరుపుకునే పండగల్లో విజయదశమి కూడా ఒకటి. ఈ విజయదశమి రోజున చేసే ఈ పూజ అనేది ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే అన్ని రకాల నెగటివ్ ఎనర్జీలను తొలగిస్తుంది. విజయం అంటే చెడుపైన మంచి సాధించినటువంటి రోజు. దుర్గాదేవి నవరాత్రులు 9 రోజులు. ఈ నవరాత్రులు ముగిసినటువంటి తరువాత అంటే 10వ రోజున దుర్గాదేవి మనకు 9 అవతారాలలో దర్శనమిచ్చి రాక్షసుణ్ణి హతం చేసి తరువాత మనకు విజయాన్ని తీసుకువచ్చింది. ఇక దానినే విజయదశమిగా మార్చేసి పూజలు చేస్తూ ఉన్నాము. రాక్షసుణ్ణి హతమార్చిన తరువాత ఎంతో వెలుగు వచ్చినట్టుగా ఊరూరా కూడా సంబరాలను జరుపుకుంటాము. ఇక శమీ వృక్షానికి వస్తే గనక ఈ యొక్క విజయదశమి రోజున శమీ వృక్షాన్ని ఎందుకు పూజిస్తాము అంటే రామాయణంలో మహాభారతంలో విజయాలను పొందినటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క శమీ వృక్షాన్ని పూజించి తరువాత విజయాన్ని పొందినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ యొక్క విజయదశమి రోజున శమీ వృక్షం యొక్క ఆకులను సాక్షాత్తు బంగారంగా మనం పిలుస్తూ ఉంటాము. ఈ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ ఉంటాము. మనకన్నా పెద్దవాళ్ళు అయినటువంటి వారు కావచ్చు, వరుసైనటువంటి వారికి కావచ్చు,
ఈ ఆకులను వారికి పెట్టి మరి వారి నుండి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాము. ఇలా విజయానికి సంకేతంగా భావించే విజయదశమి రోజున శమీ వృక్షానికి అత్యంత ఎక్కువ శక్తులు ఉంటాయి. కనుక ఆ చెట్టుని పూజించి ఆ చెట్టు ఆకుని ఇంట్లోకి తెచ్చి పూజ గదిలో పెట్టి పూజిస్తే గనక మనకు అన్ని రకాల సమస్యల నుండి బయటికి వస్తాము, అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము. విజయదశమి రోజున మర్చిపోకుండా శమీ వృక్షాన్ని తాగి శమీ వృక్షం అంటే శమీ వృక్షానికి నీరుని సమర్పించి శమీ వృక్షం చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసి శమీ వృక్షం దగ్గర దీపాన్ని వెలిగించి మన మనస్సులో ఉండే కోరికను ఒక వైట్ పేపర్ పైన రాసి ఆ పేపర్ని శమీ వృక్షానికి తగిలించి రావాలి. ఇలా చేస్తే గనక మన కోరిక అనేది నెరవేరుతుంది. అంతేకాదు అన్ని పనుల్లో కూడా విజయాలు కలుగుతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ విజయదశమి రోజున గనక ఎవరైనా ఈ యొక్క శమీ వృక్షాన్ని అంటే జమ్మి చెట్టుని గనక ఇంట్లోకి తెచ్చి నాటితే ఇక అప్పటి నుండి వారి ఇంట్లో అన్నీ కూడా విజయాలు లభిస్తాయని, విజయాల నుండి వారు ఎప్పుడూ కూడా అంటే అపజయం వైపు అడుగులు వేయరు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈ పవిత్రమైనటువంటి విజయదశమి రోజున ఎవరైతే శమీ వృక్షాన్ని తెచ్చి ఇంట్లో నాటుతారో అలాంటి వారి ఇంట్లో దరిద్రాలు ఉండవు. అంతేకాదు అన్నింటిలో కూడా విజయాలు కలుగుతాయి. వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. ముఖ్యంగా మీ జీవితంలో వెనకబడిపోయినటువంటి పనులు కూడా ముందుకు వస్తాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అన్నింటిలో కూడా విజయాలను పొందుతారు. ఈ విజయదశమి రోజున అయితే కలబందతో ఈ పరిహారం చేసినా సరే మీ ఇంట్లో ఉండేటటువంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరికి లేదా మన ఇంటికి కానీ ఒంటికి కానీ దృష్టి దోషం అనేది తగలటం చాలా సహజం. ఈ దృష్టి దోషం నుండి బయటపడాలి అని ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు మనం చేసే పరిహారాలకి ఫలితం అనేది ఉండకపోవచ్చు. కానీ ఈ విజయదశమి రోజున చేసే ప్రతి పరిహారానికి కూడా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఖచ్చితంగా జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటాము. దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది. దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు మన జీవితంలో నుండి అత్యంత దరిద్రాలు ఏవైతే ఉన్నాయో లేదా అత్యంత ఘోరమైనటువంటి నరదృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి దోషం కూడా తొలగిపోతూ ఉంటుంది. కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారుతారు. అంతేకాదు కూటికి లేనివారు అయినా కోటీశ్వరులుగా మారుతారు. కలబంద కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. కలబందలో 3 దేవతలు కొలువై ఉంటారు. కలబంద చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల దృష్టి దోషం తొలగిపోతుంది. ఇంట్లోకి దృష్టి అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడూ కూడా మన ఇంట్లో దరిద్ర బాధలు ఉండవు. మనకు విజయాలు కలగకుండా బాధపడుతున్నా లేదా ఇంట్లో ఎక్కువగా గొడవలు ఏర్పడుతూ ఉన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతూ ఉన్నా లేదా కుటుంబంలో ఎప్పుడూ కూడా కలహాలు ఉన్నా, కుటుంబంలో ఉండే వ్యక్తులు సంతోషంగా లేకపోయినా, ఇక ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నా, ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అక్కడ మనకు తెలియకుండానే ఏదో ఒక దుష్టశక్తి అనేది మన ఇంట్లో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది అని అర్థం. అయితే వాటి నుండి బయటపడడానికి శాస్త్రపరంగా, పరిహార శాస్త్రపరంగా ఎన్నో రకాల పరిహారాలను పొందుపరిచారు. అంతేకాదు శాస్త్రీయంగా చూసుకున్నట్లు అయితే మన దరిద్రాలను తొలగించుకోవటానికి కూడా మనకు ఈ యొక్క అంటే ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా ఉపయోగపడతాయని మనకు శాస్త్రపరంగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే లక్ష్మీదేవికి చెట్లు అంటే చాలా ఇష్టం. కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరునిగా మార్చే శక్తి కేవలం చెట్లలో కూడా ఉంటుంది. అది ఎలా అంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది. అమ్మవారు క్షీరసాగర మదనం జరిగిన తర్వాత పాలసముద్రం నుండి ఎప్పుడైతే ఉద్భవించారో అప్పుడు దేవతలు తాము పోగొట్టుకున్నటువంటి సంపదను పూర్తిగా తిరిగి పొందినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఆ సమయంలోనే అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి. అమ్మవారితో పాటు అమృతం, ఆలాహలం కల్పవృక్షాలు కూడా జన్మించాయి.
అందుకే ఆ కల్ప వృక్షాలకి కూడా అంతటి శక్తి అనేది ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఆ వృక్షాలకి కూడా ఉంటుంది. అందులో కలబంద కూడా ఒకటి. కలబంద చెట్టుకి కూడా చాలా శక్తులు ఉంటాయి. ముఖ్యంగా కలబందలో 3 దేవతలు కొలువై ఉంటారు. అందులోనూ కలబంద చెట్టులో 2 గ్రహాలు కూడా ఉంటాయి. అందుకే ఈ కలబంద చెట్టు అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. ఈ కలబంద చెట్టుని ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు పెంచుకోవాలి. ఇంటికి ఎలాంటి దృష్టి తగలకుండా ఉంటుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. కనుక కలబంద మొక్కను ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి. కలబంద మొక్కను ఇంటి ముందు ఎవరైనా సరే ఇప్పటి వరకు మీ ఇంటి ముందు లేకపోయినా విజయదశమి రోజున కలబంద మొక్కను పెంచుకోండి. ఈ మొక్క అనేది చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మనకు ఆరోగ్యపరంగా కూడా ఉపయోగం ఎక్కువగా ఉంటుంది ఈ మొక్క వల్ల. కలబంద గుజ్జుని ప్రతి నిత్యము కూడా తినటం వల్ల శరీరంలో ఉండే అధిక ఉష్ణం అనేది తగ్గిపోతుంది. శరీరంలో ఉండే అధిక వేడితో పాటు మన ముఖంపై ఉండే మొటిమలు మచ్చలు వంటివి కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఇది ఎన్నో రకాల ఔషధాలతో కూడుకుని ఉంటుంది. రకరకాల సమస్యలను తొలగిస్తుంది. మనకు గర్భాశయ దోషాలు కానీ గర్భానికి సంబంధించిన సమస్యలు కానీ తొలగిపోతాయి. ఈ కలబంద గుజ్జు అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతగానో మేలుని చేస్తుంది. ఇక అంతేకాకుండా ఈ కలబంద అనేది మన శరీరంపై ఉన్నటువంటి మొటిమలను జిడ్డు మచ్చలు వంటివి కూడా తొలగించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది. అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా కలబంద మొక్కను ఎవరైతే విజయదశమి రోజున ఇంట్లోకి తెచ్చుకొని ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టుకుంటారో అలాంటి వారికి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. కోట్లు కూడా సంపాదించే స్థాయికి వెళతారు. అంతేకాదు ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఏది ముట్టినా ఏది పట్టినా బంగారంగా మారుతుంది. ఇంతటి పవిత్రమైనటువంటి కలబంద మొక్కను ఇంటి ఈశాన్యం దిక్కున పెంచడం ఎందుకు అంటే గనక ఇంటి ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ కుబేరుల స్థానంగా పరిగణించబడుతుంది. కుబేరస్వామికి ఇష్టమైనటువంటి స్థానం, గణపతి యొక్క అధిష్టానం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గణపతికి ఇష్టమైనటువంటి స్థానం కూడా ఇంటి ఈశాన్యం దిక్కు. వాస్తుపరంగా ఈశాన్యం దిక్కుకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. కనుక ఎవరైతే విజయదశమి రోజున ఇంటి ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను పెంచుకుంటారో అలాంటి వారికి విపరీతమైనటువంటి ధనం కలిసి వస్తుంది. అంతేకాదు మీ ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదు. ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీ ఏదైతే చెడు శక్తి దుష్టశక్తి ఉంటుందో మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తుందో ఆ చెడు శక్తి ఖచ్చితంగా తొలగిపోతుంది. అసలు మన దరిదాపుల్లో కూడా ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. విజయదశమి రోజున మర్చిపోకుండా కలబంద మొక్కను ఇంట్లోకి తెచ్చి ఇంటి ఈశాన్యం దిక్కున పెంచండి. అంతేకాదు ఈ యొక్క విజయదశమి రోజున ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగిస్తే గనక ఇక సంవత్సరం మొత్తం కూడా ధనానికి లోటు లేకుండా డబ్బు ఇంట్లోకి దూసుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ కలబంద మొక్కను విజయదశమి రోజున ఎర్రటి దారంతో ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. దీనిని ఎలా కట్టాలి అంటే గనక విజయదశమి రోజున ఈ మొక్కను మట్టి వేర్లతో సహా ఇంట్లోకి తీసుకురావాలి. వేర్లకి ఉన్నటువంటి మట్టిని నీటిగా శుభ్రం చేయండి. ఆ తరువాత ఆ యొక్క కలబంద మొక్కను పూజ గదిలో పెట్టండి. అలా పూజ గదిలో పెట్టిన తర్వాత ఆ మొక్కకి ధూపం వేయండి. తరువాత ఆ మొక్కకి పసుపు కుంకుమను సమర్పించి దానికి కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా సమర్పించి ఎర్రటి దారంతో వేర్ల దగ్గర గట్టిగా కట్టేసి తరువాత ఆ కలబంద మొక్కను ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. ఇలా విజయదశమి రోజున గనక కలబందను మీ ఇంటి గుమ్మానికి ఈ విధంగా కడితే ఖచ్చితంగా మీకు ఉండేటటువంటి దరిద్ర బాధలు తొలగిపోతాయి.
తొలగిపోతాయి, ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి, విపరీతమైనటువంటి ధనం అనేది దూసుకు వస్తుంది. ఇక ధన ప్రవాహాన్ని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కలబందతో విజయదశమి రోజున ఇలా చేస్తే ఇంట్లోకి రావాల్సినటువంటి దుష్టశక్తులు తొలగిపోయి ఇంట్లోకి దైవశక్తి అడుగు పెడుతుంది. ఇక సంవత్సరం పొడవుగా కూడా మీకు అన్ని విజయాలే కలుగుతాయని చెప్పుకోవడంలో సందేహం లేదు. ముఖ్యంగా విజయదశమి రోజున మనం జమ్మి చెట్టుని తప్పకుండా పూజించాలి. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలంటు స్నానం చేసి ఇంట్లో ధూపాన్ని వేసి అంటే విజయదశమి రోజున తప్పకుండా నూతన వస్త్రాలను ధరించాలి. మన యొక్క భారతదేశం వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు పేద ధనిక అని తేడా లేకుండా అందరూ కూడా నూతన వస్త్రాలను ధరిస్తూ ఉంటాము విజయదశమి రోజున. విజయదశమి అనేది భారతదేశంలోనే అతి పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. నూతన వస్త్రాలు గనుక విజయదశమి రోజున ధరిస్తే ఇక సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని, ముఖ్యంగా ఆడవారికైతే సౌభాగ్యం సంపద అధికంగా ఉంటుంది అని, తమ భర్త ఆరోగ్యంగా ఉంటారు అని, అదేవిధంగా తమ పిల్లలు కూడా అన్ని విధాలుగా బాగుంటారు అని మనం నమ్ముతూ ఉంటాము. అంతేకాదు నూతన వస్త్రాలలో కొన్ని రకాల రంగుల దుస్తులు మాత్రం వేసుకోకూడదు. అందులో నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు. నలుపు అనేది శని దేవునికి ఇష్టమైనటువంటిది, శని యొక్క అంటే ఆగ్రహానికి గురి చేసేటటువంటి రంగు కనుక ఈ యొక్క నలుపు రంగు ప్యూర్ నల్లగా ఉండేటటువంటి దుస్తులను దసరా పండగ రోజున అంటే విజయదశమి రోజున వేసుకోకూడదు. ఇలా వేసుకుంటే గనక పొరపాటున వేసుకున్నా మన ఇంట్లో దరిద్రాలు అనేవి తప్పవు, కష్ట నష్టాలు అనేవి తప్పవు అని చెప్పుకోవచ్చు. ఈ విజయదశమి రోజున ఈ విధంగా మీరు చేసినట్లు అయితే మీకు శనీశ్వరుని యొక్క ఖచ్చితంగా ఆగ్రహం అయితే మీపై ఉంటుంది. శనిగ్రహం అనేది మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇక స్నానం చేసే నీటిలో 2 పాల చుక్కలు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేసే సమయంలో ఓం లక్ష్మీ నారాయణే నమః అనుకోవాలి. ఇలా అనుకుంటే 7 పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు ఇలా స్నానం చేసాక మరి ఏ రంగు దుస్తులు వేసుకోవాలి అంటే గనక లేత గులాబీ రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు వంటి దుస్తులను వేసుకోవచ్చు. పసుపు రంగు దుస్తులు వంటివి వేసుకోవచ్చు. ఇవి శుభప్రదమైనటువంటి రంగులు దుస్తులుగా పరిగణించబడుతుంది. ఈ రంగు దుస్తులను విజయదశమి రోజున వేసుకోవటం వల్ల అన్నీ కూడా విజయాలు కలుగుతాయి. అత్యంత విజయాలతో జీవితంలో ఎవరూ కూడా మిమ్మల్ని ఆపలేరు. ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. మీ జీవితంలో నుండి కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు. దోషాలు అనేవి అసలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు. తెలుసుకున్నారు కదా, దసరా రోజున మనం కలబందతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.